స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసా రికార్డింగ్ స్టార్ట్. ఎస్. సో మనకి వెబ్ సర్వీసెస్ వచ్చి 2 టైప్స్, రెస్ట్ అండ్ SOAP. సో రెస్ట్ లో మళ్ళీ 2 టాపిక్స్, హౌ టు ఇన్వోక్ రెస్ట్ సర్వీస్, హౌ టు బిల్డ్ రెస్ట్ సర్వీసెస్. సో 90% we are using REST services in real time. Maximum as per client requirement, maximum మనకు రిక్వైర్మెంట్ రెస్ట్ సర్వీసెస్ లో ఇందులో ఎయిదర్ ఇన్వోక్ అయినా ఉండొచ్చు, బిల్డ్ అయినా ఉండొచ్చు బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. సో కొన్ని ప్రాజెక్ట్స్ లో మనం 2 యూజ్ చేస్తుంటాం, ఇన్వోక్ చేస్తుంటాం, బిల్డ్ యూజ్ చేస్తుంటాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో బేసికల్ గా రెస్ట్ ఎందుకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం యూజ్ చేస్తామంటే రెస్ట్ సర్వీసెస్ అనేవి చాలా లైక్ యూజర్ ఫ్రెండ్లీ, అలాగే డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ ను సపోర్ట్ చేస్తుంది. లైక్ XML, JSON, CSV అండ్ అదర్ డేటా ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం రెస్ట్ ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ SOAP వెబ్ సర్వీసెస్. సేమ్ SOAP లో 2 టైప్స్, ఇన్వోక్ రెస్ట్ సర్వీస్, హౌ టు బిల్డ్ రెస్ట్ సర్వీసెస్. ఒక 10% యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్, ఒక 10% SOAP కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక డేటా అనేది మీకు ఇచ్చినప్పుడు ఒక డేటా ఇప్పుడు ఒక ఏబిసి అనే ఒక ఫైల్ ఉంది. ఏబిసి అనే ఒక ఫైల్ ఉంది. ఏబిసి అనే ఒక ఫైల్లో నేను మీకు ఒక డేటా ఇస్తాను, నేను మీకు ఒక డేటా చూపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా డేటా ఏ ఫార్మాట్ అంటే జేసానా, XML, CSVనా, కామా సపరేటా, సోపా మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే మనకు వచ్చిన డేటా అనేది ఏ టైప్ అని మనం ఐడెంటిఫై చేస్తే సో మనకి రిక్వైర్మెంట్ అనేది అర్థమవుతుంది. మనకి రిక్వైర్మెంట్ అనేది ఎగ్జాక్ట్ గా ఏం చేయాలని అర్థమవుతుంది. సో మనం ఒక డేటాని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక ఫైల్ ఇస్తున్నాను అనుకోండి, మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఫైల్ చూస్తే, ఒక డేటా మీరు చూస్తే మీరు ఐడెంటిఫై చేయాలి. అది XML డేటానా, JSON డేటానా, SOAP డేటానా, CSV ఫార్మాటా, XLXV ఫార్మాటా, లేకపోతే వేరే అదర్ ఫార్మాట్లు ఉందా, యామెలా, నేను ఇప్పుడు మీకు చూస్తాను, అన్ని ఫార్మాట్స్ మీకు చూపిస్తాను. సో ఒక డేటాను మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. క్లియర్? సో ఇప్పుడు ఐడెంటిఫై చేయాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు XML గురించి మాట్లాడదాం. మీకు ఆల్రెడీ చెప్పాను XML గురించి సురేష్. సురేష్ హలో, XML ఐడియా ఉందా? చెప్పాను ఇంత ముందరే XML అని ప్రతి చోట ఉంటుందని చెప్పాను. ఓకే, క్లియర్. JSON లో ఐడియా ఉంది లేదా? JSON కి ఐడియా. CSV ఐడియా లేదా? CSV ఐడియా లేదా? CSV ఎలా ఉంటుందంటే కొన్ని శాంపుల్స్ చూపిస్తారు. సో మీకు లైక్ CSV ఫైల్లో డాట్ లైక్ మీ ఫైల్ నేమ్ కూడా ఎలా ఉంటుంది, లాస్ట్ .csv ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా డేటాస్, రకరకాల డేటాలు. ఒక చిన్న డేటా ఇది చూద్దాం, ఇది డౌన్లోడ్ చేశాను. ఇది ఒక బిజినెస్ సంబంధించిన డేటా. సో చూడండి, దీన్ని CSV అంటారు. మనం ఎక్సెల్ లో మీరు ఓపెన్ చేసుకుంటారు కదా జనరల్ డేటాను. సో ఎక్సెల్ మీరు ఏదైతే ఓపెన్ చేశారో ఇలా రో అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో ఉంటే దీన్ని మనం ఏమంటామంటే CSV డేటా అంటాం. రో అండ్ కాలమ్ ఫార్మాట్ లో ఈ విధంగా వస్తుంది. మీరు CSV డేటాను ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే రియల్ టైంలో. సో మీకు డేటా ఉంది కదా, ఈ డేటాలో ఫైల్ నేమ్ ఇక్కడ చూస్తే చూడండి, లాస్ట్ ఎండ్స్ లో .csv అని ఉంటుంది. సో .csv అని మీకు ఫైల్ మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి రియల్ టైంలో. సో మీరు ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఇది .csv ఫార్మాట్. ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ .csv ఉంటే ఇది CSV ఫార్మాట్ ఫైల్. CSV ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ .xlsx అని ఉంటే ఇది కూడా
ఒక కామా సపరేటెడ్ అంటే ఇది ఒక ఎక్సెల్ ఎక్స్వి ఫైల్ ఫార్మాట్ అనమాట. ఎక్సెల్ ఎక్స్ఎక్స్ ఫార్మాట్. డేటా అనేది ఒకటే. డేటా అనేది డిఫరెంట్ టేబుల్ అండ్ కాలమ్స్, రోస్ అండ్ కాలమ్స్ లో మనకి సేవ్ అవుతుంది కాబట్టి డేటా ఫార్మాట్ అనేది చేంజ్ అవ్వదు. ఓన్లీ మనకు ఫైల్ ఈ నేమింగ్ కన్వర్షన్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. సో మనకి ఫైల్లో లాస్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా మనకు వచ్చే డేటా ఏంటి అని. ఇన్ కేస్ డాట్ టీఎక్స్టీ అనుకోండి, ఇది టెస్ట్ ఫార్మాట్, ప్లేన్ టెస్ట్ ఫార్మాట్ అని. సో ఇలా మనకు మాక్సిమం ఈ డేటా ఫార్మాట్స్ మాత్రం ఎక్కువ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. సో డాట్ జేసన్ ఉందనుకోండి ఫైల్ నేమ్ లో, ఇన్ కేస్ మోస్ట్లీ అది ఫార్మాట్ వచ్చి జేసన్ ఫార్మాట్. ఇలా ఈ ఫార్మాట్స్ మనం గుర్తుపెట్టుకోండి. సో డాట్ సిఎస్వి ఇది సిఎస్వి ఫార్మాట్, ఓకే ఎక్సెల్ ఎస్వి టీఎక్స్టీ ఇది జేసన్ అయితే జేసన్. నెక్స్ట్ సోప్ ఫార్మాట్ మీకు ఐడియా ఉండొచ్చు. సోప్ లో మనకి స్టార్టింగ్ లో సోప్ అని వస్తుంది. సో అది సోప్ సర్వీసెస్ అని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. క్లియర్? దీన్ని సోప్ అంటే డేటా మీకు స్టార్టింగ్ లో XML విత్ సోప్ ఉంటుంది, అది సోప్ ఫార్మాట్. నెక్స్ట్ సో ఇక్కడ మీరు చూస్తే ఇది రెస్ట్ ఆర్కిటెక్చర్. మనము వెబ్ సర్వీసెస్ లో రెస్ట్ అంటున్నాం కదా, సో ఆ రెస్ట్ సంబంధించిన ఒక బేసిక్ ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ ఏంటంటే మనకి ఏం తెలుపుతుంది అంటే, ఇక్కడ మనం చూద్దాం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది నేను మీకు సెండ్ చేస్తానండి. అంటే వెబ్ సర్వీసెస్ ఏంటి, మనం మేజర్ గా ఈ వెబ్ సర్వీసెస్ ఇక్కడ చూసారా, వెబ్ సర్వీసెస్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి, మనం లైక్ స్టార్టింగ్ నుంచి ఒక హిస్టరీ లాగా అనమాట. మెయిన్ ఇక వెబ్ సర్వీసెస్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే మెసేజ్ రీడింగ్, అంటే మనం ఏదైతే డేటాను ఈజీగా క్యాప్చర్ చేసుకొని రీడ్ చేసుకొని మన పర్ఫార్మెన్స్ మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చూడండి, ఈ వై వెబ్ సర్వీసెస్ అంటే మెయిన్ ఇంటిగ్రేషన్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ లో, బిట్వీన్ కంపెనీస్ లో డేటా ఏదైతే ఉందో ఆ డేటాను మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ యొక్క వెబ్ సర్వీసెస్ ద్వారా ఈజీ అవుతుంది. ఇదంతా కూడా బేసిక్స్ చూడండి. సోప్ గురించి బేసిక్స్ అంటే సోప్ మీన్స్ లైక్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. సో మీరు ఈ అబ్రివేషన్స్ అన్ని కూడా ఒక 50 to 100 అబ్రివేషన్స్ వస్తాయి క్లాస్ ఫినిష్ అయ్యేసరికి. ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి నేర్చుకోండి. రెస్ట్ అంటే, సోప్ అంటే ఫుల్ అబ్రివేషన్స్. తర్వాత వెబ్ సర్వీసెస్, మెసేజ్ అండ్ లైక్ ఇన్వోకేషన్ అంటే ఏంటంటే ఇది మెయిన్, మనము ఏదైతే మెసేజెస్ ఉన్నాయో సో ఆ మెసేజ్ ను రీడ్ చేయడానికి కానీ లేకపోతే ఇన్వోక్ చేయడానికి కానీ ఎక్కువ మనం ఈ వెబ్ సర్వీసెస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూసారా, ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ జనరేషన్ అనమాట. ఇంతకుముందు వర్షన్ 1 ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు సోప్ వచ్చి సెకండ్ జనరేషన్. సో ఇక్కడ చూస్తే XML నేమ్ స్పేస్, XML స్కీమా కూడా సపోర్ట్ చేస్తుంది మీకు. అందుకోసమే సోప్ లో చూస్తే XML తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను. సో మరి శాంపుల్స్ చాలా దొరుకుతాయి మార్కెట్ లో. చూడండి శాంపుల్ ఎగ్జాంపుల్స్ XML సోప్ చూద్దాం. ఒక శాంపుల్ ఇది చూసారా, నేను సేమ్ కాపీ చేస్తాను. ఇదంతా సోప్ అన్నమాట. ఇక్కడ చూస్తే XML తోనే స్టార్ట్ అవుతుంది, బట్ ఇది XML తో స్టార్ట్ అయింది కదా అని XML డేటా కాదు. లైక్ XML తో స్టార్ట్ అయ్యి ఇక్కడ కింద చూస్తే సోప్ అని మీకు డేటాతో మెన్షన్ అయ్యింది అంటే అది సోప్ సర్వీసెస్ అని. సో మీకు ఒక డేటా ఇస్తే అందులో మీరు కంట్రోల్ F కొట్టి ఇలా కంట్రోల్ F కొట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ సో
మనకు తెలుస్తుంది చూడండి, సోప్ అని చాలా లైక్ హెడర్స్ లో ఉంది. ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. సోప్ లో మనకు స్టార్టింగ్ ఎక్స్ఎంఎల్ వర్షన్ తో స్టార్ట్ అయ్యి, ఇది వర్షన్ ప్రజెంట్ 1.0 వర్షన్ ఏదైతుంది వర్షన్ ఎక్స్ఎంఎల్ వర్షన్ 1.0 ఎక్స్ఎంఎల్ తో స్టార్ట్ అయ్యి సోప్ ఎనవల తర్వాత సోప్ అనేది ఇది చూసారా, ఇదేంటంటే ఈ ప్రజెంట్ సోప్ అనే ఇది ఈ లొకేషన్ లో మనకి అవైలబుల్ లో ఉంది అని. ఈ లొకేషన్ లో ఈ యొక్క ఎక్స్ఎంఎల్ ఫైల్ అవైలబుల్ లో ఉంది. తర్వాత ఎన్కోడింగ్ స్టైల్. సో ఇవన్నీ ఏంటంటే ఈ సోప్ సంబంధించిన ఎన్కోడింగ్ స్టైల్స్ వాట్ ఎవర్ డిపెండెన్సీస్ అంటే ఇక్కడ యాడ్ అవుతాయి. జస్ట్ మీరు మనం ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఐడెంటిఫై అంటే మీకు ఇచ్చిన డేటా అనేది సోపా ఏం దానికోసమే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇది హెడర్స్ ఉంది, హెడర్ క్లోజ్ హెడర్, బాడీ చూడండి, బాడీ ఫాల్స్ అంటే ఎర్రర్స్ ఏమంటే ఫాల్స్ అండ్ ఎన్వలప్. చూసారా, ఎన్వలప్ తో స్టాప్ అయ్యి ఎన్వలప్ తో ఎండ్ అవుతుంది. ఇది ఒక సోప్ స్ట్రక్చర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది సోప్ స్ట్రక్చర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ కేస్ మీరు జనరల్ గా మనం ఇంటర్లో అడగచ్చు, అడగకపోవచ్చు. ఇన్ కేస్ అడిగితే మీరు చెప్పొచ్చు లైక్ సోప్ స్టార్ట్ విత్ ఎక్స్ఎంఎల్ వర్షన్ 1.0 అండ్ ఆఫ్టర్ సోప్ ఎన్వలప్. So soap contains header and body and fault. If we have any fault, so the fault case will be getting in fault section. If we have any headers, like those details getting in the header section. So this is the basic structure of the SOAP web services. So remember, SOAP always start with XML version 1.0. Yeah, next. ఇంకొక సోప్ శాంపుల్ చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. మనకి మార్కెట్ చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు సోప్ హెడర్స్ మధ్యలో ఉంది చూడండి. ఇది అంతా హెడర్స్ అనమాట, అంటే ఏదైతే ఒక స్ట్రక్చర్ ఇది సోప్ అంటాం. రియల్ టైమ్ లో సోప్ స్ట్రక్చర్స్ మనకి చూస్తుంటాం. మీకు చాలా ఇన్ఫర్మేషన్, ఇదంతా సోప్ అండి. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఇది ఇంకొక ఎగ్జాంపుల్, సోప్ ఎగ్జాంపుల్. ఇవి ఎందుకు అంటే బేసిక్స్ అనమాట. ఇవి మనకు రియల్ టైం ఎవరు చెప్పరు, మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తే సోప్ అని ఎలా చెప్తున్నాము, సోప్ ఉంది, ఈవెన్ మనకి హెడర్స్, బాడీ స్ట్రక్చర్ చూడండి. బాడీలో ఏముంది, యూజర్ ఐడి ఉంది, యూజర్ ఐడిలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది 1 2 3 అని. యూజర్ డీటెయిల్స్, బాడీ, ఎన్వలప్. చూడండి, స్టార్టింగ్ విత్ కంపల్సరీ ఎన్వలప్ ఉంటుంది, లైక్ ఎక్స్ఎంఎల్ విత్ 1.0. దిస్ ఇస్ ది శాంపుల్ ఆఫ్ సోప్. నెక్స్ట్, సో యా, ఇది సోప్ గురించి. నెక్స్ట్ సోప్ హిస్టరీ. అసలు మనం ప్రజెంట్ 1.0 అంటున్నాం కదా, హిస్టరీ ఇది మనకు అవసరం లేదు, జస్ట్ ఒక ఎక్స్ట్రా వాట్ ఈజ్ వాట్ అని. ఇక్కడ చూసారా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సోప్ లో ఎన్వలప్ తో స్టార్ట్ అవుతుందన్నా. చూడండి, ఎన్వలప్ తో స్టార్ట్ అయ్యింది, హెడర్ తో స్టార్ట్ అయ్యింది. చూడండి, ఎన్వలప్ తో స్టార్ట్ అయిందా, సోప్ ఎన్వలప్ తో స్టార్ట్ అయింది. తర్వాత కంపల్సరీ సోప్ కంటెంట్స్ హెడర్స్, అగైన్ సోప్ కంటెంట్స్ బాడీ, ఇవి మ్యాండేటరీ అనమాట. అలాగే చూడండి, స్టార్టింగ్ విత్ ఎక్స్ఎంఎల్ వర్షన్ 1.0. ఇది మనం చూస్తే రియల్ టైమ్ లో ఐడెంటిఫై చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెడర్, ఎన్వలప్, బాడీ అండ్ ఎక్స్ఎంఎల్ వర్షన్. నెక్స్ట్, సోప్ హెడర్. సోప్ హెడర్స్ అంటున్నాం కదా. సోప్ లో హెడర్స్ లో ఏమొస్తాయంటే అథెంటికేషన్, ఏమైనా యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అలా ఏదైనా ఉంటే, సో ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఈ హెడర్స్ లో వస్తాయి అనమాట. చూడండి, అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే అకౌంట్ నెంబరు, సమ్ అకౌంట్ ఐడి, ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ యొక్క సోప్ హెడర్స్ లో యాడ్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఉంటేనే హెడర్స్ వస్తుంది, లేకపోతే హెడర్స్ రాదు. ఇది జస్ట్ ఒక మీరు ఈజీగా గుర్తుపడతారు రియల్ టైమ్ లో, డోంట్ వరీ. సో సోప్ బాడీ ఏముంటుంది అంటే జస్ట్ కంటెంట్స్ ఇన్ఫర్మేషన్, అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాటి ఇన్ఫర్మేషన్, ఇది డీటెయిల్ అనమాట. చాలా, అంటే ఇంతకన్నా అవసరం లేదు. నెక్స్ట్, రెస్ట్ గురించి మాట్లాడితే, ఎస్, సో యాజ్ యూజువల్ మనం అనుకుంటున్నాం కదా, రెస్ట్ ఈజ్ లైక్ అబౌట్ రిసోర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రిసోర్స్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను, రెస్ట్ ఈజ్ అబౌట్ రిసోర్స్ అంటున్నాం. రెస్ట్ ఈజ్ అబౌట్ రిసోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలియకపోతే అసలు వర్క్ చేయలేదు. రిసోర్స్ గురించి తెలియకపోతే. రిసోర్స్ చూడండి, రిసోర్స్ అంటే ఏంటంటే సింపుల్, చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక వెబ్సైట్కి వెళ్దాం. ఇప్పుడు జస్ట్ ఒక వెబ్సైట్కి వెళ్దాం, ఏదో ఏబిసి వెబ్సైట్. ఇక్కడ చూస్తున్నారా, ఈ యూఆర్ఎల్లో
యూఆర్ఎల్ గురించి మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ రిసోర్స్ గురించి తెలియాలంటే యూఆర్ఎల్ గురించి తెలియాలి. ఈ యూఆర్ఎల్ లో దీన్ని ఏమంటామంటే, సో ఇంకా అర్థం అవ్వాలంటే యూఆర్ఎల్ లో ఈ ఫస్ట్ ఉంది చూసారా, ఈ దీన్ని ఏమంటారు ప్రోటోకాల్ అంటాం. స్టార్టింగ్ ప్రోటోకాల్, ఈ HTTPS ఇది చూసారు, దీన్ని ప్రోటోకాల్ అంటాం. తర్వాత దీన్ని ఏమంటాం అంటే హోస్ట్, ఇదంతా కూడా హోస్ట్ అవుతుంది. హోస్ట్ అండ్ పోర్ట్ వాట్ ఎవర్, మనకు హోస్ట్ స్లాష్ పోర్ట్ అంటే పోర్ట్ నెంబర్ అంటే పోర్ట్ నెంబర్, హోస్ట్ స్లాష్ పోర్ట్ స్లాష్ ఇది చూసారా ఇక్కడ ఇందులో ఈ హైదరాబాద్ అనేది రిసోర్స్ అవుతుందండి. ఈ హైదరాబాద్ అనేది రిసోర్స్. ఇక్కడ మీరు బెంగళూరుకి వెళ్తే ఇన్ కేసు మనము ఇక్కడ చేంజ్ చేస్తాను, నేను అహ్మదాబాద్ చేంజ్ చేసి చూసారా, అహ్మదాబాద్ చేంజ్ అయింది, బట్ ఎక్స్ప్లోర్ హోమ్ అని చేంజ్ అవ్వలేదు. దీన్ని ఏమంటాం అంటే రిసోర్స్ అంటాం. రిసోర్స్ అన్నా ఎండ్ పాయింట్ అన్నా సేమ్ నేము. రియల్ టైం మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళండి, ప్రతి ఒక్క వెబ్సైట్ కు రిసోర్స్ అనేది యాడ్ అయి ఉంటుంది. సో మనం రిసోర్స్ బేస్ మీదనే మనకు అప్లికేషన్ వెబ్ సర్వీసెస్ అనేవి వర్క్ అవుతాయి. క్లియర్, సింపుల్. రిసోర్స్ అంటే ఏంటంటే మనం ఒక ఐడెంటిఫికేషన్, అంటే మనము ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు ఒక పేజ్కి వెళ్ళాలి, ఆ పేజ్ కి ఒక ఉండాలి కదా, నేమ్ ఉండాలి. సో అలాగే రిసోర్స్ అంటే ఏంటి, రిసోర్స్ అన్నా అంటే లైక్ ఈ రిసోర్స్ లో మనము యూనిక్ గా ఇప్పుడు రియల్ టైమ్ లో ఎలా ఉంటాయి రిసోర్స్ అంటే, ఎగ్జాంపుల్ పేమెంట్స్ అనుకోండి, పేమెంట్స్ అనేది ఒక రిసోర్స్. ఆర్డర్ అనుకోండి, ఆర్డర్ ఒక రిసోర్స్. ఇలా డిఫరెంట్ గా రిసోర్స్ ఉంటాయి. రిసోర్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మనం ఒక యూఆర్ఎల్ స్ట్రక్చర్ లో యాడ్ ఆన్. సో రిసోర్స్ బేస్ మీదనే అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు రిసోర్స్ పేమెంట్ పేజ్ క్లిక్ చేస్తే పేమెంట్ సంబంధించిన ఆ పేజ్ లోడ్ అయ్యి పేమెంట్ సంబంధించిన దాంతో మీరు వాట్ ఎవర్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ అనుకోండి, స్లాష్ ఆర్డర్, లైక్ మీరు ఆ రిసోర్స్కి వెళ్తే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఎనీ వెబ్సైట్, మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే మీకు రిసోర్స్ అనేది కామన్ గా ఉంటుంది. ఎనీ వెబ్సైట్ వాట్ ఎవర్ లైక్ రిసోర్స్. సో మీకు రిసోర్స్ అనేది గుర్తుపట్టాలి. సో అందుకోసం ఇక్కడ ఏమంటున్నాను, రెస్ట్ ఈజ్ అబౌట్ రిసోర్స్, హౌ టు రిప్రజెంట్ రిసోర్స్ ఇన్ డిఫరెంట్ వేస్. చూడండి ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ చూడండి, హౌ టు రిప్రజెంట్ రిసోర్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అంటే మనం ఏదైతే ఏంటో మొత్తం రిసోర్స్ రిప్రజెంట్ చేయొచ్చు. రెస్ట్ ఈజ్ అబౌట్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్. ఎస్, క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఇంకా ఓకే, క్లయింట్ సర్వర్. ఇప్పుడు మీకు ఇందులో ఏమర్థమవుతుంది, ఇందులో మీకు ఏమర్థమైంది చూడండి, ఇక్కడ క్లయింట్ సర్వర్ ఉంది. ఇక్కడ చూస్తే సింపుల్, కన్స్యూమర్ అంటే ఎవరు, క్లయింట్ అంటే ఆండ్రాయిడ్, ఐఫోన్, వాట్ ఎవర్ డెస్క్టాప్, వాట్ ఎవర్. ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆండ్రాయిడ్, ఐఫోన్, డెస్క్టాప్, విండోస్, వెబ్ అప్లికేషన్. ఏదైనా ఒక అప్లికేషన్ మనము మొబైల్ ఫోన్ నుంచా, లేకపోతే ఐఫోన్ నుంచా, డెస్క్టాప్, విండోసా, ల్యాప్టాప్ నుంచి బ్రౌజ్ చేస్తాం. వెంటనే మనం ఇక్కడ చూస్తే ఒక వెబ్సైట్కి వచ్చామా, లోడ్ అయింది. ఎక్కడ, డెస్క్టాప్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి డెస్క్టాప్ యాప్. డెస్క్టాప్ నుంచి మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము, నేను ఇప్పుడు ఒకటి హిట్ చేస్తున్నా, నేను ఏదో క్లిక్ చేస్తున్నా, హైదరాబాద్ సంథింగ్ ఏదో ఒక ఊరు సంథింగ్, క్లిక్ చేసి సర్చ్ బర్సెస్ కొట్టాను. సర్చ్ బర్సెస్ కొట్టినప్పుడు మనకి వెంటనే ఏమవుతుంది, రిక్వెస్ట్. ఇక్కడ చూసారా, దీని మెసేజ్ ఎక్స్చేంజ్ ఇదో చూడండి, ఇక్కడ JSON XML అయితే అది ఈ రెస్ట్ ఏపీఐ ఉంది కదా, ఇక్కడికి వెళ్తుంది. ఈ రెస్ట్ ఏపీఐ ఉంది కదా, ఇది కంప్లీట్ గా చూడండి ఇక్కడికి వెళ్ళిపోయింది. కంప్లీట్ రెస్ట్ ఏపీఐలో మీకు ఇది అప్లికేషన్, మన అప్లికేషన్ ఇది అనుకోండి, మన అప్లికేషన్కి వెళ్ళిపోయింది. తర్వాత డేటాబేస్, కామన్ గా DB అనేది ఉంటుందండి. కామన్ గా DB అని ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి సెర్చ్ చేసామా, చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, DB నుంచి వచ్చింది. సో సేమ్ స్ట్రక్చర్ ఇదే. మనం హిట్ చేసినప్పుడు డెస్క్టాప్ నుంచి మనము హిట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఈ డెస్క్టాప్ నుంచి రిక్వెస్ట్ అనేది మన అప్లికేషన్కి వస్తుంది. అప్లికేషన్ నుంచి DBకి వెళ్తుంది. మనకి ఏదైనా బస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ DB నుంచి రెస్ట్ ఏపీఐకి వస్తుంది. మళ్ళీ చూడండి ఇక్కడ చూస్తే దీని ఏమంటాం, రెస్పాన్స్ అంటాం. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, HTTP రిక్వెస్ట్, HTTP రెస్పాన్స్. HTTP రిక్వెస్ట్ అంటే ఏంటి, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఏదైతే ఇప్పుడు నేను సంథింగ్ ఇంకొక పేజ్ కొట్టాను, వాట్ ఎవర్, మీకు ఈ టర్మ్స్ తెలియాలి, నేను వైజాగ్ కొడుతున్నా. ఇప్పుడు చూడండి ఇలా సెర్చ్ చేస్తే రిక్వెస్ట్, దీన్ని ఏమంటా అంటే రిక్వెస్ట్ అంటాం. రిక్వెస్ట్ వెళ్ళింది, లోడ్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఏమంటే రెస్పాన్స్
రెస్పాన్స్ వచ్చింది అంటే అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వచ్చింది అని అప్డేట్ అయింది. సో ఇన్ కేస్ మనకి లోడ్ అవ్వలేదు అనుకో, ఇన్ కేస్ 500 ఎర్రర్ వచ్చింది అనుకో, రెస్పాన్స్ అంటే ఈ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు, ఏపీఐ వర్క్ అవ్వట్లేదు. ఇది కూడా ఒక రెస్ట్ ఏపీఐతోనే డెవలప్ చేసింటారు. సో రెస్ట్ సర్వీసెస్ తో డెవలప్ చేస్తారు ఇది కూడా. సో ఇలాగనే పనిచేస్తాయి మనకి అప్లికేషన్స్ అన్ని కూడా. ఇది ఒక ఆర్కిటెక్చర్, అందుకోసం నేను ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాను మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ చూస్తే రెస్ట్ లో ఉన్నాం కదా, యా ఇవన్నీ కూడా రెస్ట్ సంబంధించిందే. ఇవన్నీ అంటే హౌ టు మ్యానిపులేట్ రిసోర్స్ మనం చేస్తాం కదా, అర్థమవుతుంది. జస్ట్ రెస్ట్ గురించి ఎనఫ్ ఇన్ఫర్మేషన్. సో రెస్ట్ అంటే మీకు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే ఏ ప్రోటోకాల్, రెస్ట్ ఈజ్ ఎ నాట్ ప్రోటోకాల్ కాదు, స్టాండర్డ్ కాదు, రిప్లేస్మెంట్ ఆఫ్. సో లైక్ ఒక మీరు ఇతరి పర్పస్ లో నేర్చుకోవచ్చు వాటి. ఇంకా ఇంతకన్నా అవసరం లేదు ఇంకా రెస్ట్ గురించి. ఇవన్నీ కూడా లైక్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవే, లైక్ రిసోర్స్ అంటున్నాం కదా, రిసోర్స్ గురించి ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ హెచ్టిపిపి. రెస్ట్ అనేది హెచ్టిపిపి కానీ హెచ్టిపిఎస్ ఏదైనా సపోర్ట్ చేస్తుంది. సో రెస్ట్ ఇది ఆర్కిటెక్చర్ అబౌట్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్. మెయిన్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అంటే మనము ఒక వన్ సిస్టమ్ టు అండర్ సిస్టమ్ కు డేటా ఎక్స్చేంజ్ అయ్యి సో త్రూ ఏపీఐ ద్వారా వర్క్ అవుతుంది. రెస్ట్ ఏపీఐ అంటాం. సో నేను మీకు ఏపీఐకి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అనుకుంటా, బట్ ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఏపీఐ అంటే రెస్ట్ ఏపీఐ అన్ని మనం పనిచేసినంత ఏపీఐ. అసలు ఏపీఐ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే, ఏపీఐ అంటే సింపుల్ చెప్పాలంటే మీకు ఒక రెస్టారెంట్ శాంపుల్ చెప్పానా సురేష్? రెస్టారెంట్, కుక్ చెప్పాలండి ఏపీఐ గురించి మళ్ళీ చెప్పా కదా. అది ఎందుకంటే చెప్పాలన్నా రెస్టారెంట్ గురించి చెప్పాలి. ఇదంతా ఇది అవసరం. ఫస్ట్ బట్ ఈ బేసిక్ కంపల్సరీ అవ్వచ్చు. మీరు రియల్ టైమ్ లో వర్క్ అవ్వాలంటే మీకు ఫస్ట్ నుంచి కూడా రిసోర్స్, ఎండ్ పాయింట్, తర్వాత యూఆర్ఎల్, పాత్ అన్న, లైక్ రిసోర్స్ అన్న, ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్ అంటే ఏంటంటే హెచ్టిపిఎస్ ప్రోటోకాల్ అంటాం. హోస్ట్, పోర్ట్ కావాలి. ఇప్పుడు నేను ఒకటి రాస్తాను, మీరు చెప్పండి ఇందులో ఏది హోస్ట్ ఏది పోర్ట్ అని. చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్ లో. ఇలా ఉంటాయి మీకు. ఇవి బేసిక్స్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇప్పుడు మీరే చెప్పచ్చు ఇందులో ఏది రిసోర్స్. ఆర్డర్స్, కరెక్ట్. ఆర్డర్స్ రిసోర్స్. ఇందులో పోర్ట్ నెంబర్, పోర్ట్ డివైస్ నెంబర్, ఆ నెంబర్, ఇది పోర్ట్, ఇది పోస్ట్, ఇది ప్రోటోకాల్. ఎస్, ఇది వెరిఫైడ్. నెక్స్ట్ ఇది వెబ్ అంటే యాజ్ యూజువల్ మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ అంటున్నాం కదా, ఒక శాంపుల్ డయాగ్రామ్. రిసోర్స్ గురించి మనం మాట్లాడాం కదా, రిసోర్స్ టైప్స్. సో రిసోర్స్ గురించి చూడండి, రిసోర్స్ ఇవన్నీ కూడా రిసోర్స్ లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఇప్పుడు రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ గురించి మాట్లాడదాం. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. రిక్వెస్ట్ అంటే ఏంటంటే, రిక్వెస్ట్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెసేజ్. అంటే మనకి గెట్ టు, పోస్ట్ ఎలా ఉంటాయి మనం చూపిస్తాను మీకు. పోస్ట్, అసెప్ట్ ఎన్కోడింగ్ అంటే జిప్ ఫైల్ అనుకో, కంప్రెస్ అన్న, జీజిప్ అన్న, తర్వాత యూజర్ ఏజెంట్ అంటే మన లైక్ జీపీ నేమ్ అనుకోండి. ఇవన్నీ కాంబినేషన్ అనమాట రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ లో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది మెథడ్ గురించి తెలుసుకోవాలి. మెథడ్స్ అంటే ఏంటంటే హెచ్టిటిపి మెథడ్స్ అంటాం. ఎస్, ఇవి రెస్పాన్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది చూసావా, ఈ రెస్ట్ ఏపీఐలో వీటిని ఏమంటామంటే, వీటిని అన్నిటిని కూడా హెచ్టిటిపి మెథడ్స్ అంటాం. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు, కంపల్సరీ అడగచ్చు. మేబీ నేను అందులో డాక్యుమెంట్ రాసానా హెచ్టిటిపి మెథడ్స్? రాలేదు కదా. లేదా. సో ఇంటర్వ్యూలో కూడా అంటే మనం ఎక్స్ప్లెయిన్ పెట్టాం కదా, ఈ హెచ్టిటిపి మెథడ్స్ గురించి అడుగుతారు అనమాట. అంటే ఏంటంటే, గెట్ అంటే ఏం చేస్తుంది అంటే, మామూలుగా డేటాను గెట్ చేస్తుంది. అంటే ఏంటి, మనము లైక్ ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే, మనం అప్లికేషన్ తయారు చేసేటప్పుడే ఎండ్ పాయింట్స్ మనం గెట్ చేస్తాం. ఈ యొక్క రెస్ట్ ఏపీఐలో మనము అంటే అప్లికేషన్ ఎందుకోసం గెట్ చేయాలా, పోస్ట్ చేయాలా, పుట్ చేయాలా, డిలీట్ చేయాలా, ఈ యాక్టివిటీస్ అనమాట. సో మనము గెట్ ద డేటా అనుకోండి, ఫెచ్ చేస్తుంది డేటా. పోస్ట్ అంటే అర్థమైంది అంటే పోస్ట్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడుతున్నారు, మీరు పోస్ట్ చేస్తుంది. ఎక్కడ పోస్ట్ చేస్తుంది? సర్వర్ లో పోస్ట్ చేస్తుంది, డేటాబేస్ లో పోస్ట్ చేస్తుంది.
సో తర్వాత డిలీట్ అంటే పుట్ అంటే పార్షియలీ అప్డేటెడ్ అనుకోండి. అంటే ఏంటంటే మీకు ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఏం చేస్తాను, నేను పాస్వర్డ్ చేంజ్ చేశాను అనుకో, అప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఇవన్నీ ఇవి మనం ఈచ్ యాక్టివిటీ మీద చేస్తాం. అప్పుడు చేస్తే మీకు అర్థమవుతుంది. దీని ఏమంటే హెచ్టిపి మెథడ్స్ రియల్ టైం అంటే వాట్ ఇస్ గెట్, వాట్ ఇస్ పోస్ట్, వాట్ ఇస్ పుట్, వాట్ ఇస్ స్టాచ్యూ అడుగుతారు. నేను ఒక పీడిఎఫ్ నాకు ఉందనుకుంటా, అలా తయారు చేశాను. ఆ పీడిఎఫ్ పంపిస్తే మీకు ఒకసారి పోస్ట్ అయితే అర్థమైపోతుంది అందులో గెట్ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి అని, జస్ట్ ఒక థియరిటికల్ లాగా. ఇక్కడ చూస్తే క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ అంటున్నాం కదా, ఈ సింపుల్ గా ఒక క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తుంది. చూడండి ఇక్కడ దీన్ని ఏమంటామంటే సింకనస్ అంటాం. ఇక్కడ అంటే వైస్ వర్సా, ఇక్కడికి రిక్వెస్ట్ వెళ్తుంది, మళ్ళీ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తుంది అని వైస్ వర్సా. సో మీకు లైక్ అంటే ఇక్కడ చూస్తే రిక్వెస్ట్ అనేది ఒక అప్లికేషన్ నుంచి, ఇది డిబి అనమాట, వాట్ ఎవర్ సర్వర్ సెండ్స్ రెస్పాన్స్ అంటే ఇది డిబి అనమాట. ఒక రిక్వెస్ట్ రెస్ట్ ఏపీకి వెళ్ళేసి అప్లికేషన్ నుంచి డిబికి వెళ్తుంది, మళ్ళీ డిబి నుంచి చూడండి యారో మార్కు ఇలా డబుల్ ఉన్నాయంటే రిక్వెస్ట్ వెళ్తుంది, మన రెస్పాన్స్ అనేది సోర్స్ సిస్టమ్ కి పంపిస్తుంది, క్లయింట్ కి పంపిస్తుంది. అదే మీకు ఒకటే యారో మార్క్ ఉంది అనుకోండి, ఓన్లీ రిక్వెస్ట్ వెళ్తుంది, ఈ నుంచి మళ్ళీ రిక్వెస్ట్ వెళ్తుంది, అంతే, రెస్పాన్స్ రాదు. అప్పుడప్పుడు చూస్తుంటారు ఇలా సింగిల్ యారో ఉంటే రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసింకరస్ ఫ్లో అంటే మనకి ఈ రెస్పాన్స్ తో ఏం సంబంధం లేదు, మనం జస్ట్ రిక్వెస్ట్ పంపిస్తాం అంతే. రిక్వెస్ట్ మనం పంపిస్తాం, రెస్పాన్స్ మనకు సంబంధం లేదు. అది అంటే మనకు కన్ఫర్మేషన్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, జస్ట్ మనం పంపిస్తాము, వదిలేస్తాం. ఇంకా దాన్ని జనరల్ గా లైక్ సింకరస్ అసింకరస్ అని 2 ప్యాటర్న్స్ ఉంటాయి మనకి. సో సింకరస్ అంటే ఏంటంటే లైక్ రిక్వెస్ట్ వెళ్ళి అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది, దాన్ని సింకరస్ అంటాం. అసింకరస్ అంటే జస్ట్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది, మనకి ఇంకా సంబంధం లేదు, రిజల్ట్ వచ్చిందా, పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేకపోతే ఎర్రర్ వచ్చిందా, ఎర్రర్ ఉందా, మనకు సంబంధం లేదు. జస్ట్ మనం అప్డేట్ చేసేసి వదిలేస్తాం అన్నమాట. యా, ఇవన్నీ బేసిక్స్. నెక్స్ట్ సో మనం మాట్లాడుకున్నాం కదా గెట్, చూడండి గెట్ పోస్ట్ డిలీట్ అని. సో ఏంటంటే ఈ గెట్ కు రీడ్ ట్రై అంటే రీడ్ చేస్తుంది మనకు ఈ మెసేజెస్ ను. చూడండి ఇలా అనుకో, గెటింగ్ రిసోర్స్ అంటే ఏంటంటే మనము గెట్ ద డేటా అంటే ఏంటి, డేటా వస్తుంది అంతే సింపుల్ గా. జస్ట్ పోస్ట్ అంటే క్రియేటింగ్ రిసోర్స్. పుట్ అంటే అప్డేట్ చేస్తుంది, చెప్పా కదా, అప్డేట్ అంటే పాస్వర్డ్స్ కానీ ఇలా అప్డేట్ చేయడం. పుట్ డిలీట్ అంటే డిలీట్ చేస్తుంది రిసోర్స్. సో ఇది బేసిక్ ఒక టేబుల్ లాగా. తర్వాత స్టేటస్ కోడ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. HTTP స్టేటస్ కోడ్స్. HTTP స్టేటస్ కోడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము రెస్ట్ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తాం, బాగానే ఉంది, ఈ పోస్ట్ మెయిల్ టెస్ట్ చేస్తాం కదా, మనకి పోస్ట్ మెయిల్ లో 200, 500 ఇలా వస్తుంటాయి. దీన్ని బట్టి ఆ నెంబర్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారని కంపల్సరీ అడుగుతారు. ఇది స్క్రీన్ షాట్ ఇవి నేను పంపిస్తాను. అంటే అది ఎట్లా అంటే ఇన్ కేసు నువ్వు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నప్పుడు 1 year అలా అడుగుతారు, కొంతమంది అడగదు. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి నువ్వు స్టార్టింగ్ లోనే హై లెవెల్ చెప్తున్నావు అనుకో, అడగరు, సిల్లీ కదా. అయితే తెలియాలి నీకు బేసిక్స్. రేపు రియల్ టైమ్ లో నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ వేరే వాళ్ళు అడిగినావు అనుకో, వాట్ ఇస్ 500, వాట్ ఇస్ 400 అని, వారికి ఏం రాదనిపిస్తున్నారు. చూడండి 200 అంటే 200 అంటే ఇక్కడ మనకి ఇచ్చేస్తే ఇక్కడ మనకు సంథింగ్ ఏదో చేసి హిట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ కాబట్టి ఓకే, మనకి ఇక్కడ 200, 500 ఇలా వస్తుంది అనమాట. సో అలా వస్తే అదే స్టేటస్ కోడ్. 200 వస్తే యా మనకి ఏం ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ లేవని. 200 ఓకే. 400 వస్తే బ్యాడ్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే రిక్వెస్ట్ మనం పంపించే రిక్వెస్ట్ అనేది తప్పు ఉంది. అంటే జేసాన్ పంపించాం అనుకో, జేసాన్ లో ఏదో మనము తప్పు చేసి ఉంటాం, కామాలు పెట్టకపోవడము, ఎక్స్ట్రా స్పేసెస్ ఉండడము. సో బ్యాడ్ రిక్వెస్ట్ అంటాం. 400 బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చిందంటే సింపుల్, మనం పంపించే రిక్వెస్ట్ తప్పు ఉంది, పోయి రిక్వెస్ట్ ను సెట్ చేసుకుంటాం. తర్వాత 403 నాట్ అథరైజ్డ్. 403 నాట్ అథరైజ్డ్ అంటే ఏంటంటే మనకు పర్మిషన్ లేదు, అంటే దానికి ఏమైనా పాస్వర్డ్స్ ఉంటే మనకు పర్మిషన్ లేదు, మనకు యాక్సెస్ లేదు. నాట్ అథరైజ్డ్ మనకి యాక్సెస్ లేదు.
లైక్ మనం ఏదైనా పాస్వర్డ్ తప్పు పంపిస్తున్నా కూడా ఒక్కొక్కటి కేసెస్ లో నాట్ ఆథరైజ్ వస్తుంది. అంటే మన పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా. ఈ కేసు ఒక అప్లికేషన్ మనం రన్ చేయాలనుకోండి, మనం టెస్ట్ చేయాలన్నా సరే మనకు కొన్ని అథెంటికేషన్స్ ఉంటాయి యూజర్ నేమ్ పాస్వర్డ్స్. మనం అవి సరిగ్గా పాస్ అయిపోయినా అవి లేకపోయినా సరే 403 నాట్ ఆథరైజ్డ్ అనే ఎర్రర్ వస్తుంది. ఇవన్నీ కూడా HTTP స్టేటస్ కోడ్స్. HTTP స్టేటస్ కోడ్స్. నెక్స్ట్ 404 నాట్ ఫౌండ్. నాట్ ఫౌండ్ అంటే ఏంటంటే రిసోర్స్ అంటున్నాం కదా, స్లాష్ ఆర్డర్ అని. ఆ రిసోర్స్ అనేది ఆ ఏపీలో లేకపోవడము నాట్ ఫౌండ్. ఈ 409 రాదు, మనకి తక్కువ, అది అవసరం లేదు. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. వెరీ 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 ఇంపార్టెంట్. 500 వచ్చిందంటే ఇంటర్నల్ సర్వర్ అంటే డేటాబేస్ నుంచి రిక్వెస్ట్ మనకు రెస్పాన్స్ రావట్లేదు. డేటాబేస్ ఇష్యూ అయ్యొచ్చు, డేటాబేస్ సర్వర్ డౌన్ అయ్యొచ్చు. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సర్వర్ డౌన్ అయినప్పుడు వస్తుంది. ఒక్కోసారి అప్లికేషన్ హ్యాండిల్ చేయనప్పుడు వస్తుంది, రిక్వెస్ట్ హ్యాండిల్ సరిగ్గా చేయకపోయినా. ఇవి రెగ్యులర్ గా రియల్ టైం చూస్తుంటాం, ప్రతిరోజు చూస్తుంటాం. సో మనం ఏంటంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకేస్ ఏదైనా ఒక స్టేటస్ కూడా వచ్చిన పోస్ట్ మెంట్ ఇలా మీరు గూగుల్ సెర్చ్ చేసినా తెలిసిపోతుంది ఏంటి వాటి వాటి అని. మనం ఎక్కువ యూజ్ చేసేది 200 స్టేటస్ కోడ్, 400 బ్యాడ్ రిక్వెస్ట్, 404 నాట్ ఫౌండ్, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినా సరే ఇవే అడుగుతారు, ఈ 4 అడుగుతారు. 200 అంటే ఏంటి, తర్వాత లైక్ 201 అంటే క్రియేటెడ్ అంటే ఏంటంటే రిసోర్స్ వాళ్ళు క్రియేటెడ్. ఇప్పుడు ఏదైనా నేను ఒక అకౌంట్ కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను అనుకోండి, అది 201 వస్తుంది క్రియేటెడ్ అని. తర్వాత 400 బ్యాడ్ రిక్వెస్ట్ అడగచ్చు, 404 అంటే నాట్ ఫౌండ్, అండ్ 500 వేసి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. బేసిక్స్ సరిపోతాయి. ఇవన్నీ కూడా రిక్వెస్ట్ రెస్పాన్స్ మనం చూస్తే అది అర్థమైపోతుంది, అవసరం లేదు. ఇవన్నీ కూడా అదే ఆపరేషన్, మనం పోస్ట్ డిలీట్ అంటున్నాం కదా, ఒక్కొక్క ఆపరేషన్ క్రియేట్ చేస్తుంది రీడ్ ఇవి. ఎస్. తర్వాత HTTPకి HTTPSకి డిఫరెన్స్ నథింగ్. అంటే లైక్ HTTP అంటే వితౌట్ పాస్వర్డ్, HTTPS అంటే విత్ పాస్వర్డ్. మనము HTTP చేస్తున్నామంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది. ఆథెంటికేషన్ తో మనం రన్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, 100% అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అథెంటికేషన్ విత్ అథరైజేషన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అథెంటికేషన్ విత్ అథరైజేషన్? ఈ మధ్య అడుగుతున్నారు, ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి గమనిస్తున్నాయి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అథెంటికేషన్ అండ్ అథరైజేషన్ అడగచ్చు. MNC కంపెనీస్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్. సో మీరు ఏం చేయాలి అంటే, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అథెంటికేషన్, అథరైజేషన్. చూడండి, అథెంటికేషన్ అంటే ఏంటి, ఇక్కడ చూస్తే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్ చేసి లాగిన్ అవుతున్నారు అంటే కన్ఫర్మ్స్ యూజర్స్ ఆర్ హూ దే సే దే ఆర్. అంటే ఏంటి, మనం అథెంటికేషన్ ఏంటంటే ఒక ఫేస్బుక్ లో మనం అథెంటికేషన్ అయితే మనం ఫేస్బుక్ లాగిన్ అవుతాం. ఫర్ యూజింగ్ ఎనీ అప్లికేషన్ వీ నీడ్ టు పాస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దాన్ని ఏమంటాం అంటే అథెంటికేషన్ అంటాం. అంటే వీ నీడ్ టు పాస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దాన్ని అథెంటికేషన్ అంటాం. అథరైజేషన్ అంటే ఏంటి, యూజర్ పర్మిషన్స్, అంటే మనకు పర్మిషన్ ఇవ్వాలి. అథరైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ మీరు బ్రౌజ్ చేయాలనుకోండి, ఆ పేజ్ మీరు అడ్మిన్ అవ్వాలనుకోండి, నేను మీకు పర్మిషన్ ఇవ్వాలి. నేను మీకు పర్మిషన్ ఇస్తే, అథరైజేషన్ ఇస్తే మీరు కూడా అందులో మెంబర్ అవుతారు, మీరు కూడా ఆ పేజ్ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సురేష్ కొన్ని డేస్ మెయింటైన్ చేయి, సో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా అంటే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వను, కానీ నేను ఏం చేస్తాను, అక్కడ నుంచి నీ మెయిల్ ఐడికి పర్మిషన్ ఇస్తాను, దాన్ని అథరైజేషన్ అంటాం. యూజర్ పర్మిషన్ టు యాక్సెస్ ఎ రిసోర్స్. అదే నేను పర్మిషన్ ఇస్తే నువ్వు అడ్మిన్ అవుతావు, నువ్వు అడ్మిన్ అయితే నీకు కూడా యాక్సెస్ వస్తుంది. ఇలా దాన్ని అథరైజేషన్ అంటాం. అథెంటికేషన్ అంటే ఏంటి, అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్, ఒక ఫేస్బుక్ లో మనం లాగిన్ అవ్వాలన్నా, ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వాలన్నా, ట్విట్టర్ లేకపోతే ఎనీ అకౌంట్ లాగిన్ అవ్వాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ లాగిన్ అవ్వాలన్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి కదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, అవి పాస్ చేస్తే అథెంటికేషన్ అవుతుంది. పాస్ అయిపోతే పాస్వర్డ్ అయితే అథెంటికేషన్ అవ్వదు. అథరైజేషన్ అంటే పర్మిషన్స్ ఇవ్వడం, గివ్ యాక్సెస్ టు సమ్వన్, గివ్ పర్మిషన్ యాక్సెస్ టు సమ్వన్, దాన్ని అథరైజేషన్ అంటాం. ఆ డిఫరెన్స్ మనం చెప్పగలిగితే చాలు, ఇంటర్వ్యూలో సరిపోతుంది. నెక్స్ట్ XML విత్ JSON. మనం అనుకున్నట్టుగా XML కి అంటే మీరు ఎలా గుర్తుపడతారంటే సేమ్ XML కి XML, JSON అయితే ఈ విధంగా వస్తుంది డేటా. JSON అంటే స్టార్ట్ అయ్యి మీకు కామా ఉంటుంది, మీరు ఈజీగా JSON గుర్తుపడతారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్గా, ఇవన్నీ బేసిక్స్. ఇంకా ఇవి ఆటమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఆటమ్ సర్వర్లు ఇవన్నీ కీ ఫీచర్స్ ఆఫ్ ఆటమ్. మన ఎన్విరాన్మెంట్ అంటే ఇది ఎన్విరాన్మెంట్,
ఎన్విరాన్మెంట్ గురించి అంటే మనం మాట్లాడుతున్నాం కదా, డెవ్ టెస్ట్ అవి మీరు జస్ట్ గోత్రూ అయితే సరిపోతుంది ఏమంతగా. ఏపీ గురించి డిస్కస్ చేద్దాం అన్ని స్లైడ్స్. బస్ ఏపీ గురించి అంటే రెస్ట్ ఏపీ గురించి చెప్తున్నప్పుడు రేపు చెప్తాం కదా, మీకు అర్థమైపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి సురేష్? ఏం లేవు.